శ్రీ వరాహిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు. వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 9247720344. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే, మీరు ఆశపడ్డ వాళ్ళు, మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే, అండ్ ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మ్యాజికల్ వర్డ్ వన్స్ ట్రై చేసి చూడండి. 100% మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్ డేస్లో ఏంటంటే చాలామందికి అంటే కొన్ని గొడవలు రావటం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, అంటే లేనిపోయిన అపార్థాలు, ఒకరి గురించి ఒకరికి సరిగ్గా తెలియకపోవటం వల్ల కావచ్చు, ఏదైనా మాట అనుకోవటం కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, చాలామంది రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. వన్స్ కొన్ని గొడవలు అయ్యాయి అంటే డెఫినెట్గా కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఆ టైంలో చాలామంది పెయిన్ తీసుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుంది అంటే ఆ పెయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది చాలా తక్కువనే అనుకుంటారు చాలామంది. ఎందుకంటే ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది, చెప్పే వాళ్ళకి తెలియదు అంటారేమో. బట్ డెఫినెట్లీ నేను అగ్రీ చేస్తాను. సో పెయిన్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే చాలామంది అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఉంటున్నారు అంటే, అసలు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయాలి అనుకున్నారో అది చేయలేకపోవటం కానీ, అంటే చేయలేకపోవటం వల్ల కానీ, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. అండ్ దాంతోపాటుగా ఫుడ్ సరిగ్గా తీసుకోరు, తినాలనిపించదు, ఎవరితో మింగిల్ అవ్వలేరు, ఏదో కోల్పోయాము, ఏదో వెళ్ళిపోయింది అనే ఒక బాధలో, ఒక డైనమాలో చాలామంది ఉంటున్నారు అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యువేషన్లో కొంచెం ఆ బాధ అనేది ఉంటుంది. ఓకే, నేను కాదని చెప్పట్లేదు. బట్ అంటే చాలామందికి ఏమున్నా కూడాను, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోట్లున్నా కూడాను, సో ఇష్టపడిన పర్సన్ మనతో లేరు అంటే ఆ బాధ మనం ఈజీగా తీసుకోలేమన్నమాట. చాలా దారుణంగా ఉంటుంది. కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ పర్సన్ నా కోసం వస్తే బాగుండు, ఆ పర్సన్ మళ్ళీ నాకు ఫోన్ చేస్తే బాగుండు, మేము మళ్ళీ ఇంతకు ముందులాగా కలిసి ఉండాలి అని చాలామంది ట్రయల్ వేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఏం చేయాలి ఏంటి అనేది వర్కౌట్ అవ్వక చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. నేను ఈరోజు అందుకే మీకోసం ఈ మ్యాజికల్ వర్డ్ తీసుకొచ్చాను అనమాట. అండ్ నేను చెప్పిన విధంగా డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. సో అండ్ ఎవరైనా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, లేదా మీకు దగ్గరలో ఉన్నా సరే, అండ్ మీ మాట వినట్లేదు, మీ దగ్గరికి రావట్లేదు, లేకపోతే మీకు ఫోన్ చేయట్లేదు, మీకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే మీకోసమే ఈ వీడియో అనమాట. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇవన్నీ కండిషన్స్ అయితే ఏమీ లేవండి. అంటే ఒక్కటే చూసుకోండి, మెయిన్గా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి. అది మీ హోమ్ కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అండ్ టెంపుల్ అయినా కావచ్చు అనమాట. బట్ కాకపోతే ఏంటంటే ఏ డిస్టర్బెన్స్ అంటే ఎక్కువ, అంటే మరీ గోలగా అంతగా లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరేం చేస్తారు అంటే, ఎవరైతే మీ పర్సన్, ఎవరి కోసం అయితే మీరు ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్ కోసమో, బాయ్ ఫ్రెండ్ కోసమో మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, వాళ్ళ నేమ్ అనేది ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ. వాళ్ళ నేమ్ అనేది ఫస్ట్ రావాలి అనమాట. అంటే మీరు ఏం చేయాలి అంటే, మీరేమి ఏదైనా పేపర్ అలా ఏం వద్దు, జస్ట్ ఇది సింపుల్ ట్రిక్ అనమాట. జస్ట్ మీ మనసులోనే అనుకోవాలి ఇది. అది కూడా జస్ట్ 9 టైమ్స్ మాత్రమే అనుకోండి. ఇంకా మీరు అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అంతకంటే తక్కువ కూడా చేయొద్దు. కరెక్ట్‌గా 9 టైమ్స్ అనమాట. మనసులో మీరు ఈ మాట అనుకున్నారు అంటే, మీరు చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే, అది మీకు ఒక గంటలో రిజల్ట్ రావచ్చు, ఒక రోజులో రావచ్చు, లేదా 2 రోజుల్లో అయినా రావచ్చు అనమాట. రిజల్ట్ అయితే మాక్సిమం వస్తుంది. కాకపోతే మీరు ట్రస్ట్ చేయండి. అండ్ ఇది జరుగుతుందో లేదో అని కాకుండా, మీరు అంటే మీరేం అక్కడ ఖర్చు పెట్టట్లేదు, ఎఫర్ట్స్ ఏం పెట్టట్లేదు కదా. సో ఇది నాకేమన్నా నష్టం వస్తుందేమో, ఇదేమన్నా జరిగిపోతుందేమో అని అలాంటి భయాలు, కంగారు పెట్టుకోకుండా, సో ఇది నాకు అవుతుంది, నాకు ఈ పని అవుతుంది, సో నేను 100% నేను నమ్ముతున్నాను, సో నా ఇష్టం జెన్యూన్, నేను నిజంగా అతన్ని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, సో నా ప్రేమ నిజం కాబట్టి, సో ఖచ్చితంగా నేను అనుకున్న వాళ్ళు నా పర్సన్ నాతో మళ్ళీ కలుస్తారు, మేము మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉంటాము అనే ఒక నమ్మకంతోనే నేను చెప్పింది చెయ్యండి. ఫస్ట్ కామ్‌గా ఉండే ప్లేస్ చూసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వాళ్ళ నేమ్ అనేది మనసులో తలుచుకోండి. అండ్ తర్వాత వెంటనే టుగెదర్ డివైన్ లవ్ అని కూడా తలుచుకోండి. వాళ్ళ నేము, అమ్మాయి అయితే అమ్మాయి నేము, అబ్బాయి అయితే అబ్బాయి నేము. తర్వాత టుగెదర్ డివైన్ లవ్. అది నేను మీకు అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద కానీ, లేదా కామెంట్స్‌లో కానీ పిన్ చేసి పెడతాను. ఒకసారి చూడండి. మళ్ళీ అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఇలా మీరు జస్ట్ 9 టైమ్స్ మాత్రమే అనుకోండి.
ఇంకెక్కువ అవసరమే లేదు అనమాట. సో హార్ట్ఫుల్గా అనుకోండి అయితే. అండ్ వాళ్ళ లవ్ నిజమైతే, అలాగే నా లవ్ నిజమే అయితే, ఈ పర్సన్ మళ్ళీ నాతో కలవాలి, మేము మళ్ళీ ఇంతకు ముందులాగా సంతోషంగా ఉండాలి అని కోరుకోండి మనసులో. మీకు చాలా ఎర్లీగానే అనమాట. అండ్ మీ లక్ బాగుంటే చాలా చాలా ఇంకా తొందరగానే మీ పని అయిపోతుంది అనమాట. మీరు ఏ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. అండ్ అది వెయిట్ చేయండి. జస్ట్ మీరు వెంటనే అవ్వలేదు అని బాధపడొద్దు. ఖచ్చితంగా చాలా ఎర్లీగా అంటే చాలా ఎర్లీగానే మీరు అనుకున్నది జరిగిపోతుంది అనమాట. అప్పుడు ఖచ్చితంగా పాజిటివ్గా కామెంట్ కూడా చేయండి. అండ్ రిలేషన్షిప్లో ఏంటంటే ఎప్పుడు కూడాను చాలా మందికి డిస్టెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే అపార్థాల వల్ల, అనుమానాల వల్ల, సో ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేకపోవటం వల్ల మాత్రమే ఇలాంటివన్నీ వస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే చిన్న చిన్న గొడవలు అపార్థాల వల్ల అంటే ఓకే, అది మళ్ళీ మీరు ఒకటయ్యే ఛాన్స్ మాక్సిమం ఎక్కువగానే ఉంటుంది. బట్ అదర్ పర్సన్ ఏదన్నా వేరే పర్సన్తో ఏమన్నా రిలేషన్ పెట్టుకొని అలా మిమ్మల్ని ఏమన్నా మోసం చేశారా లేదా అనేది క్లారిటీ తీసుకోండి. మేబీ అలా జరిగినా కూడాను వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట. అంటే మేబీ నేను చెప్పేదేంటంటే ఏదన్నా చిన్న చిన్న గొడవల వల్ల అయితే మాక్సిమం వచ్చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు వేరే పర్సన్‌కి అటాచ్ అయిపోయి లేదా వేరే అదర్ ఆప్షన్ పెట్టుకొని మిమ్మల్ని ఏదైనా చీట్ చేసి మోసం చేసిన వాళ్ళైతే మాత్రం రారు అని నేను చెప్పను, కానీ డెఫినెట్లీ వస్తారు. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు అనమాట. అది అర్థం చేసుకోండి. అంటే ఎప్పుడు కూడాను ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ నిజంగా ఇష్టపడే వాళ్ళైతే ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు అండి. అండ్ మేబీ వెళ్ళారు అంటే చిన్న చిన్న గొడవల వల్ల వెళ్తే ఓకే, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఆ కోపం తగ్గిన తర్వాత, నార్మల్ అయిన తర్వాత మీరేంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్లీ వస్తారు. అండ్ వేరే వేరే నేను చెప్పేది ఇంకేదన్నా మిమ్మల్ని చీట్ చేసి, మోసం చేసి, వేరే ఆప్షన్ పెట్టుకొని ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా వస్తారనే చెప్తున్నాను నేను. కాకపోతే పేషెన్సీతో కొంచెం ఉండండి. సో ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు డెఫినెట్లీ వస్తారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండ్ మీరందరూ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఇది అసలు జరుగుతాయా లేదని ఇవన్నీ ఏదో మాయలు మంత్రాలు అయితే కానే కాదండి. హానెస్ట్‌గా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు అది కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్లీ అది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి పంచభూతాలు కూడా ఒక మంచి పనికి హెల్ప్ చేస్తాయి. మీరేం నెగెటివ్‌గా ఆలోచించట్లేదు. వాళ్ళకేదో జరిగిపోవాలనో, ఇంకేదో అయిపోవాలనో ఇలాంటివి కాదు కదా! సో అలాంటివైతే మీకు జరగవు. మీరు ఏం చేసినా జరగవు అనమాట. సో అది వాళ్ళ కర్మ, వాళ్ళు అనుభవిస్తారు. అది ఆ భగవంతుడు చూసుకుంటారు. మీరు చేస్తేనే, మీరు చెప్తేనే ఏం జరగదక్కడ. మీ పెయిన్ రియాలిటీ అయితే ఖచ్చితంగా వాళ్ళకేం జరగాలో అది ఒకరోజు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు మెయిన్‌గా ఏంటంటే మీరిష్టపడే పర్సన్, అది మీరు ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, వేరే వేరే అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా కావచ్చు. మీ ఇద్దరికి ఇష్టం ఉండి చిన్న చిన్న గొడవల వల్ల దూరం అయితే మాత్రం డెఫినెట్లీ నేను ఏదైతే చెప్పానో అది చెయ్యండి. ఆ యూనివర్స్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మీ పెయిన్ యూనివర్స్‌కి అర్థమవుతుంది మీరెంత బాధపడుతున్నారు అనేది. బాధ, పెయిన్ ఏదైతే ఉంటుందో అది అవతల వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నేను కూడా ఏమన్నా మిస్టేక్ చేశానేమో, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడానేమో, ఐ థింక్ నా తప్పు ఏదన్నా ఉందేమో, లేదు ఇంక నేను తనతో మాట్లాడాలి, లేదా తనని నేను కలవాలి, దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవాలి, ఏదో ఒక థాట్ వచ్చి వాళ్ళు డెఫినెట్లీ మీకు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, లేదా మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవచ్చు. ఏదైనా జరగొచ్చు అనమాట. సో గైస్, అండ్ ఇది వీడియో. అండ్ మీకు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు ఇలాంటి జోనర్‌లో ఇబ్బంది పడుతూ ఉంటే, ఎవరి కోసమైనా మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే డెఫినెట్లీ నేను చెప్పింది చేయండి. మీకు రిజల్ట్ వస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం మరొక వీడియోతో కలుద్దాము. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.